జీవితంలో మనకి ఎందరో పరిచయం అవుతుంటారు. మన గురించి పూర్తిగా తెలిసిన తర్వాత కూడా మనతో ఉండాలనుకునే వాళ్ళే స్నేహితులు. స్నేహంలో ఓ అమాయకత్వం ఉంది, అమాయకత్వపు అంచుల్లో ఓ ఆనందం ఉంది. ఆ ఆనందం కావాలనుకునే వాళ్ళే జీవితాంతం స్నేహితులుగా ఉండగలరు. ఇద్దరు అమ్మాయిలు జీవితాంతం స్నేహితులుగా ఉండగలరు, అలాగే ఇద్దరు అబ్బాయిలు కూడా. కానీ ఒక అమ్మాయి ఒక అబ్బాయి జీవితాంతం స్నేహితులుగా ఉండగలరా? Excuse me, doctor. I'm Chandu. మిస్టర్ చందు, మీరు కొంచెంసేపు వెయిట్ చేయండి ప్లీజ్. నేను కూడా ఆడతాను. నువ్వు మా గ్యాంగ్ కాదు పో. అది నా ప్రైజ్, ఇది నాది కూడా. ఓకే, ఒక పని చేద్దాం. ఈరోజు షీల్ నా దగ్గర పెట్టుకుంటాను, సర్టిఫికేట్ నీకు ఇస్తాను. నువ్వు వెళ్ళి మీ ఇంట్లో చూపించు, నేను మా ఇంట్లో చూపిస్తాను. రేపు పొద్దున్నే వచ్చి ఎక్స్చేంజ్ చేసుకుందాం, ఓకేనా? ఓకే. ఫ్రెండ్సా? అయితే మీ గ్యాంగ్లో అన్ని ఇస్తావా? అయితే ఫ్రెండ్స్. అని సాక్ష్యం చెప్పేటట్టు ఈ ముక్కని పెంచాలిగా. ఇంతింతై చెట్టు మన స్నేహంలా చికురిస్తూ పైకెదగాలి పచ్చగా. మన సావాసాని గొప్పగా నీలాకాశానికి చెప్పగా. Yeah, I'm a sea person. I really love to go to lonely places. వాడితో వచ్చాను. ఓకే ట్రైన్ వచ్చింది. బాయ్.
మార్నింగ్. రే ఫాల్తూస్, ట్రైన్ వచ్చి చాలా సేపు అయింది, లేవాలని తెలీదారా? ట్రైన్ కి పంక్చువాలిటీ ఉన్నా లేకపోయినా నీకుందిగా. ఎలాగో వచ్చి లేపుతావని కాన్ఫిడెన్స్ తో పడుకున్నా. ముంబై వెళ్ళి మారావనుకున్నాను రా. మనలో ఉన్న బెస్ట్ క్వాలిటీస్ ని మార్చుకోకూడదు కదా కిల్లర్. సంపుతాను వీళ్ళ నేను. ఏ కిల్లర్, ఇంతకు ఇంట్లో చెప్పావా? సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయడం గిటార్ ప్లే చేసినంత ఈజీ కాదమ్మా. చెప్పలేదంటే చెప్పు కిల్లర్, ఇదే ట్రైన్ రిటర్న్ వెళ్ళిపోతాను. సరేరా. చల్ దిగురా. ఇక్కడ ఆపావేంటి? సమంత డిలక్స్ బాయ్స్ హాస్టల్, వీక్లీ ట్వైస్ గుడ్డు, ఎవ్రీ సండే కోడికూర, మంత్లీ 4500. ఈ మ్యాటర్ నాకెందుకు చెప్తున్నావు? అంకుల్ ఒప్పుకోకపోతే నువ్వు ఉండాల్సింది ఇక్కడేరా. ఇంకా ఇంట్లో చెప్పలేదా? చెప్పలేదు, చెప్పి ఫోన్ చేస్తాను. పారిపోవడానికి కిల్లర్! ట్రై చేయకరా, అంకుల్ కి నువ్వు వచ్చినావని తెలుసు. అసలు బుద్ధుందే? ఏం చేసినామంటే ఏం చేసి వచ్చాడు? ఎందుకండి వాడి ఇంట్లోకి ఇలా అడుగు పెట్టగానే తిడుతున్నారు? మనం ఎంబీఏ చేయమని ముంబై పంపిస్తే ఏం చేశాడు తెలుసా? భుజానికి ఒక గిటార్ తగిలించుకుని వస్తాడా? అసలు మ్యూజిక్ ఒక కెరీరా? రేపు నీ కొడుకు ఏం చేస్తున్నాడంటే ఏం చెప్పాలి? బ్యాండ్ మేడం వాయిస్తున్నాడని చెప్పాలా? అదే నేను చెప్పినట్టు చదివి ఉంటే మంచి ఉద్యోగం, 5 అంకెల జీతం, లైఫ్కో సెక్యూరిటీ ఉండేది. కరెక్టేమా, మీరు చెప్పినట్టు చదువు ఉంటే నా లైఫ్ బాగుంటుంది. కానీ నేను అనుకున్నది చేస్తే ఇంకా బాగుంటుంది. చూసావా, చేయాల్సిందంతా చేసేసి నాకు గీతోపదేశం చేస్తున్నాడు. భవిష్యత్తు మీద భయం ఉంటే కదా. అదేం లేదు అంకుల్, ఇప్పుడు మ్యూజిక్ కూడా మంచి ఫ్యూచర్ ఉంది. ఏంటమ్మా నువ్వు కూడా ఎంతసేపు నీ ఫ్రెండ్ని సపోర్ట్ చేయడమే కానీ అంకుల్ గురించి ఆలోచించవా? ముందు మీరు కూర్చోండి. అంకుల్, మీ కోపంలో రీజన్ ఉంది. వాడు చదువుకోకపోవడం తప్పే. ఒక్కసారి ఆలోచించండి. ఆల్రెడీ వాడు మనందరినీ కాదని మ్యూజిక్ నేర్చేసుకున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయలేము. వాడి మీద, వాడి టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది. వాడి లైఫ్ సెటిల్ అయ్యే వరకు వాడి పూర్తి రెస్పాన్సిబిలిటీ నాది. నీ ఇష్టం. అర్జెంట్గా థ్యాంక్స్ వేసుకో. వెళ్ళి పని చూసుకోవే. సమంత బాయ్స్ హాస్టల్. సంపుతాను బిడ్డ. స్నానం చేసిరా, టిఫిన్ పెడతాను. అమ్మా, నాకు అవార్డు వస్తే స్టేజ్ మీద ఫస్ట్ నీ పేరే చెప్తా. పోరా. స్ట్రింగ్స్ సరిగ్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకో. పెట్రోల్ తెచ్చుకున్నావా? నీకు నచ్చింది కాకుండా వాళ్ళు అడిగింది ప్లే చేయి. డోంట్ గెట్ టెన్స్డ్, బీ కూల్. హే 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 హే, ఆపుతావా నీ ఎఫ్ఎం రేడియో? ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళే పిల్లాడి కూడా ఇన్ని జాగ్రత్తలు చెప్పరు. అయినా హైదరాబాద్ లో గిటార్ ప్లేయర్స్ పెద్దగా ఎవరు ఉండరు కిల్లర్. ఈ ఆడిషన్ లో ఖచ్చితంగా నేనే సెలెక్ట్ అవుతా, నో డౌట్. బోనాల్ జాతరలో ఉంది. అవునరా, హైదరాబాద్ లో నువ్వే ఏక్ నిరంజన్ అన్నా? నేనొక్కడనే వచ్చి నేనొక్కడనే సెలెక్ట్ అయ్యాను అనుకో, అందులో కిక్కేముంది? ఇంతమందిలో సెలెక్ట్ అయితేనే కదా మన టాలెంట్. సారీ. యు బిచ్, కళ్ళు దబ్బాయా? అలే తేరీ నాట్. ఇక్కడ జరుగుతుంది మ్యూజిక్ ఆడిషన్స్ బాస్, బాక్సింగ్ ఆడిషన్స్ కాదు. సార్, ఈడు మేనేజ్ లేకుండా మాట్లాడుతున్నాడు. వీడే సార్. నథింగ్ డూయింగ్. బోత్ ఆఫ్ యు గెట్ అవుట్. షిట్. సార్, I లిసన్ టు don't want to listen to anyone. Security. రే, అగరబత్తి ఆపుతావా? నీ కోపం దీని గురించా దాని గురించా? రెండురా ఫాల్తూస్. మనం వచ్చిన పనేంటి, నువ్వు చేసిందేంటి? అయినా అక్కడ తప్పు నాది. నువ్వేమన్నా పెహల్వాన్వా? వాడిని కొట్టి పెద్ద ఇష్యూ చేసావు. ఇలాంటి విషయాలు లైట్ తీసుకోవాలరా. ఏ కిల్లర్, నీ విషయంలో నేను ఏది లైట్ తీసుకోలేను. ఫస్ట్ ఆడిషన్ లోనే సెలెక్ట్ అయ్యి అంకుల్ ఇంప్రెస్ చేస్తావు అనుకున్నా. చా, ఏదో పెద్ద ఏఆర్ రెహమాన్ దగ్గర వాయించే ఛాన్స్ మిస్ అయినట్టు ఫీల్ అవుతావంటే? రెహమాన్ దగ్గర లేదా రఘు కొంచెం దగ్గర అనేది కాదు, ఒక ఆపర్చునిటీ మిస్ చేసావు. ఒక మ్యూజిషియన్ గా నా టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఆపర్చునిటీ అవసరం లేదు. నువ్వు బాగుపడవురా.
Oh, oh my friend, తిడితే తిట్టేనండే. Oh, oh my friend, కొడితే కొట్టే అంతే. Oh, oh my friend, I'm so sorry సిరి, ఉంగ మూతే పెట్టగలా. నువ్వు చందు కదా? నేను రితుని. గుర్తుపట్టలేదా? హే, నువ్వు చందు అయితే తను డెఫినెట్ గా సిరిని. హే రితు, రే రితురా, ఇంటర్లో మన క్లాస్మేట్. గుర్తుపట్టలేదా? గుర్తుపట్టినంత అందంగా తయారైందిగా. ఇన్నాళ్ళు ఏమైపోయావు? ఇంటర్ తర్వాత మా ఫాదర్ కి ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయింది. ఓ అవునా. మళ్ళీ లాస్ట్ ఇయర్ ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను. ఇట్స్ రియల్లీ నైస్ టు సీ యు. సో మీరేం చేస్తున్నారు? కాఫీ 1 కప్ కాఫీ. లేదు, నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది, అర్జెంట్ గా వెళ్ళాలి. ఇంకెప్పుడైనా నెక్స్ట్ టైం. యా యా, ఒకే ఒక కాఫీ. తనకేదో అర్జెంట్ వర్క్ ఉందంట. వెళ్ళని. బాయ్ బాయ్. బాయ్. బాబు షాజహాన్, ముంతాజ్ వెళ్ళిపోయింది, వెళ్దామా? ఎందుకే దాన్ని పంపించేశావు? వదిలేస్తే ఈ రోడ్డు మీద తాజ్ మహల్ కట్టేస్తావని. కుళ్ళుకోకే కిల్లర్. నీకు ఇంద్రములు కట్టిస్తాలే. సంపుత బిడ్డ నేను. చల్. రే ఫాల్తూస్, ఉదయ్ నీకు హాయ్ చెప్పాడురా. అవును, మార్నింగ్ నుంచి ఎక్కడికి వెళ్ళావు? నిన్నేరా, మాట్లాడవేంటి? నీకు చెప్పినా అర్థం కాదులే. ఓ, రితు కోసం వెళ్ళావా? ఈరోజు డే అంతా తను కనిపిస్తుందేమోనని వెయిట్ చేశాను. నీకు అసలు బుద్ధుందా? మార్నింగే కదరా అంత క్లియర్ గా చెప్పాను, మళ్ళీ రితు గితు అంటావేంటి? షట్! నీకేమైనా పిచ్చా? నేను ఉదయ్తో చాట్ చేస్తుంటే కనెక్షన్ కట్ చేసావేంటి? కదా, నీ బాయ్ ఫ్రెండ్ తో చాటింగ్ చేస్తున్నప్పుడు ఓ చిన్న డిస్టర్బెన్స్ వస్తే నువ్వు ఇంత ఇరిటేట్ అయితే రితు కనిపించలేదు, నేను ఎంత ఫ్రస్ట్రేట్ అవ్వాలి? నాది లవ్ రా. నాది కూడా. అంటే నీ లవ్ ని నా లవ్ ని కంపేర్ చేస్తున్నావా? అవును. చూడు, 1 ఇయర్ ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్నాక ఉదయ్ నాకు ప్రపోజ్ చేసినప్పుడు అందరితో డిస్కస్ చేసి ఎస్పెషల్లీ నువ్వు ఓకే అంటేనే నేను కమిట్ అయ్యాను. అంతేగాని నీలాగా లెక్కపత్రం చూసుకోకుండా లవ్ చేయలేదు. మా తసిరితానందమై ఆపుతావని ఉపదేశాలు. లవ్ చింతపండి వ్యాపారం కాదు, లెక్కేసుకుని చూసుకోవడానికి. అయినా నువ్వేది విన్నావని ఇది వినడానికి. వినను, నాకు నచ్చినట్టే చేస్తాను. చేస్తావు, కానీ నీ రెస్పాన్సిబిలిటీ నాది. నన్ను ఉద్ధరించాల్సిన అవసరం నీకు లేదు. నిన్ను నేనే ఉద్ధరించట్లేదు, ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాను. ఫ్యాక్ట్ మాట్లాడుతున్నావా? ఓకే, నువ్వు చెప్పావని నేను రితును వదిలేస్తాను.
నువ్వు ఉదయం వదిలేస్తావా? రేయ్ ఎంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావో తెలుసా? ఇలాగే మాట్లాడతాను. చెప్పరా. ఏయ్, ముందు ఇక్కడి నుంచి బయటికి పో. నేను ముందొచ్చాను. ఇది నా రూమ్. జస్ట్ గెట్ అవుట్. రాత్రంతా ఆలోచించాను. నువ్వు చెప్పిందే కరెక్ట్. నేను ఆలోచించాను. నువ్వు చెప్పిందే కరెక్ట్. అయినా అన్నీ నాలా ఒక ప్రాసెస్లో జరగాలంటే ఎలా? లైఫ్లో ఏదైనా నీలా ప్రాసెస్లో వెళ్ళడమే కరెక్ట్. నేను నిన్ను అనవసరంగా హర్ట్ చేశాను రా. నేనే ఫూలిష్గా బిహేవ్ చేశానే. నేనే హర్ట్ చేశాను రా. నో కిల్లర్, ఐ హర్ట్ యూ. సరే కానీ ఇప్పుడు ఎందుకు వచ్చావు? బాంబే నుంచి వచ్చాక ఎక్స్చేంజ్ చేసుకుందాం అన్నావు కదా. నెక్స్ట్ ఎక్స్చేంజ్ ఎప్పుడు? 3 years. 3 years? 3 yearsలో పెళ్ళిళ్ళు అయిపోయి ఎవరెక్కడ ఉంటారు? అంటే పెళ్ళైతే ఫ్రెండ్షిప్ ఉండదా? వచ్చే వాళ్ళు అర్థం చేసుకుంటే ఉంటుంది. నా ఉదయ్ అర్థం చేసుకుంటాడు. ఎలా అర్థం చేసుకుంటాడు? నేను చాటింగ్ ఫోన్లో మాట్లాడడం తప్ప అతను ఇంకా డైరెక్ట్గా కలవనే లేదు. ఉదయ్ నీలా కాదురా, ఓపెన్ మైండెడ్. ఓహో, మనసులో ఏది పెట్టుకోడు. ఇక్కడ ఏమనిపిస్తే అదే మాట్లాడతాడు. ఆహా, అయితే నా రితు కూడా అర్థం చేసుకుంటుంది. ఏదేమైనా 3 years తర్వాత నెక్స్ట్ ఎక్స్చేంజ్. రే ఫాల్తూస్, హూ మీ? వెళ్ళి రితుని వెతుకుదామా? ఏ కిల్లర్, అనవసరంగా టాపిక్ తీసుకొచ్చి మళ్ళీ మన ఇద్దరి మధ్య గొడవ తేవద్దు. ప్రేమ అంటే చింతపండు వ్యాపారం కాదని ఒప్పుకుంటున్నాను రా ఫాల్తూస్. చల్. శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఎంపీసీలో పక్క బెంచ్ పిల్ల. శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఎంపీసీలో పక్క బెంచ్ పిల్ల. అప్పుడేంటో నచ్చనే లేదు, ఇప్పుడైతే మర్చిపోలేను. చలో చలో కిల్లర్ ఇటువైపుకి. రే ఫాల్తూస్ ఎటువైపుకి? ఏ గాలిపటం పోస్టల్ అడ్రస్ తో తిరుగుతుందా? తెగితే అదే ఖతం, ఎక్కడో పడిపోతుందిరా. గూగుల్లా వెతుకుతాను గల్లీ గల్లీని నేను. గల్లీలో లొల్లి చేస్తే కళ్ళ పట్టి కొడతారురా. ఛ, అది అప్పుడే బాగుంటే బాగుండేది. ఖాళీగా ఉంటే ఇదిగో ఇలాంటివన్నీ మోయాల్సి వస్తుంది. అంకుల్, ఇడికి జాబ్ వచ్చింది. ఏ బ్యాండ్ మేళంలో? బ్యాండ్ మేళంలో కాదు అంకుల్, లహరి రిసార్ట్స్. ఎంత వస్తుందో? అవునరా, శాలరీ ఎంత? 10,000. 20-25 వేలతో మొదలెట్టాల్సినవి. సిటీలో ఇల్లు గడవాలంటే ఎంత అవుతుంది? అదే నేను చెప్పినట్టు చదువుకుని ఉంటే జీవితం రెండు బాగుండే. ఏం చందు, చదువు అయిపోయిందిగా, ఏం చేస్తున్నావు? చెప్పుకునేంత గొప్ప పనేమీ చేయలేవయ్యా. ఆ ఫైల్ అయ్యి వస్తుందంటావా? దున్నపోతు మీద వర్షం పడినట్టు మధ్యాహ్నం అంకుల్ దగ్గర అంత సీన్ జరిగినా సిగ్గు లేకుండా ఇంత ఎక్సైటెడ్ గా ఎట్లుండగలుగుతున్నారా? వస్తుందంటావా? 105. వస్తుందంటావా? 106. వస్తుందంటావా? 107. 107 టైమ్స్ జపం చేసావు. వస్తుంది లేరా బాబు. హాయ్. నేను చెప్పానుగా వస్తుందని. మూసుకుని పోతాం. వెళ్దామా?
ఏంటి? అదే నీకు జాబ్ వచ్చింది కదా. జాబ్ చేస్తాను. అది కాదు, మీ పెళ్ళెప్పుడని. పెళ్ళి? మా పెళ్ళ ఆ, మీరిద్దరూ లవ్ చేసుకున్నారు కదా. మేమిద్దరు లవ్ చేసుకున్నాం నీకెవరు చెప్పారు? ఒకరు చెప్పడం ఏంటి, కాలేజ్ డేస్ నుండి ఎక్కడ చూసినా మీరిద్దరే కలిసి ఉండేవారు. క్లాస్ లో, క్యాంటీన్ లో, లైబ్రరీలో అసలు మీ మధ్య ఎవరిని దూరనిచ్చే వాళ్లే కాదు. ఎంటైర్ క్యాంపస్ మీ ఇద్దరికి ఎఫ్ఐఆర్ ఉందనుకునే వాళ్ళం. మా ఇద్దరి మధ్య అలాంటిదే లేదు. సిరికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. Yeah. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఓ We're just friends forever. ఐఎమ్ సారీ. It's okay. సార్ ఆర్డర్ ప్లీజ్. 1 వెజ్ ఫ్రైడ్ రైస్, 1 వెజ్ మంచూరియా. ఓకే మ్యామ్. యా. వాట్? ఓకే. వెజ్ ఫ్రైడ్ రైస్. ఓకే మ్యామ్. ఏంటిలా? నేను చూస్ చేసుకోలేను. అదేంటి? నాన్నగారు నేను చెప్తాను. చిన్నప్పటి నుంచి తనకి ఏం కావాలన్నా అన్ని వాళ్ళ నానే సెలెక్ట్ చేసేవారు. కానీ సడన్గా 6 months బ్యాక్ ఆయన ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పుడు తెలిసింది తను ప్రతి చిన్న విషయానికి వాళ్ళ నాన్న మీద ఎంత డిపెండ్ అయిందో. అందుకే ఈ చిన్న కన్ఫ్యూజన్. మేడం డ్రింక్స్. ఇంత రీసెర్చ్ ఎప్పుడు చేసావురా? నువ్వు బుక్ షాప్ దాకే ఫాలో అయ్యావు, నేను ఇంటి దాకా వెళ్ళిపోయా. అబ్బో. చందుగాడికి జాబ్ వచ్చింది. Cheers! Hey, thank you, Cheers. everybody. Thank you very much. Thank you. Okay, cheers. వచ్చినందుకు థ్యాంక్స్. యాక్చువల్లీ నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఇక్కడికి రావడంతో చాలా రిలీఫ్గా ఉంది. ఫ్రెండ్స్, బాయ్. రే ఫాల్తూస్, ఏంట్రా ఇది? ఫ్రెండ్షిప్ సింబల్. నేను అదే అడుగుతున్నాను, దాంతో ఏంటని? ఫ్రెండ్ అంది, అందుకే. అది నీ ఫ్రెండా? చూడు, నీ బెస్ట్ ఫ్రెండ్ నేను ఒక్కదాన్నే. ఇది జస్ట్ మన ఇద్దరికే. ఇంకెవరితోనైనా షేర్ చేసుకున్నావంటే సంపుతా బిడ్డ నేను. ఏ కిల్లర్, దాని చేయి తగిలిందని నేను హ్యాపీగా ఫీల్ అవుతుంటే నీ ఇన్సెక్యూరిటీ ఏంటి? అంటే నువ్వు రితున్ ఫ్రెండ్గా చూడట్లేదా? నేను దాన్ని లవ్ చేస్తున్న విషయం నీకు తెలీదా? ఓ, అందరిలాగే నువ్వు కూడా ఫ్రెండ్షిప్ ని లవ్ కి యూజ్ చేసుకుంటున్నావా? తప్పే ఉంది. ఏ రిలేషన్షిప్ కైనా ఫ్రెండ్షిప్ ఏ బేస్. ఈరోజు ఫ్రెండ్ అంది, రేపు లవ్ గా మార్చుకుంటాను. గ్యారంటీ ఉందా? ఫుల్ గ్యారంటీ. దా వెళ్ళిపోతున్నాడమ్మా, వెళ్ళి చెప్పు. నువ్వు చెప్తేనే బాగుంటుందిరా. అయ్యో నేను చెప్తే వినడమ్మా, నువ్వే వెళ్ళి చెప్పమ్మా. చెప్పు 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 చెప్పు. గో 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 గో. కొన్నాడా? మీకోసమే. నా కోసమా? అవునండి, వాడు ఫస్ట్ శాలరీతో ఇన్స్టాల్మెంట్ లో తీసుకున్నాడు. వాడిదే తాడు బొంగరం లేని ఉద్యోగం. ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉడుతుందో వాడికే తెలియదు. నెల నెల వాయిదాలు కట్టకపోతే బ్యాంకు వాడు కొంప మీదకి వచ్చి బండి లాక్కెడతాడు. దానికన్నా నా డొక్కు బండేనేం. చందు, చందు, నన్ను మారుస్తానని చెప్పి నువ్వు డల్గా ఉన్నావేంటి? చిన్న ప్రాబ్లం. ఏమైంది? పర్సనల్. హే, పర్సనల్ ప్రాబ్లం షేర్ చేసుకునేంత ఫ్రెండ్షిప్ మన మధ్య లేదా? నువ్వు ఇంత క్యూట్గా అడుగుతానంటే చెప్పు,
రోజుకొక రీజన్తో బాధపడతా. అంటున్నది నీ మౌనం, వింటున్నది నా ప్రాణం. ఇద్దరికి తెలిసిన సత్యం వేరే కోరదు ఏ సాక్ష్యం. ఒంటరిగా ఒక్క క్షణం నిన్నొదలను ఏ మాత్రం. అందుకనే గానే ముందే పుట్టి ఉన్నా నీ కోసం. I love you. చాయిస్ కావాలా? ఇది ఎస్, ఇది నో. నువ్వు లేకపోతే నేను జీవితంలో హ్యాపీగా ఉండలేనని నాకు అర్థమైంది. కిల్లర్, కిల్లర్. ఆంటీ సిరి ఎక్కడా? అది ఎంత చెప్పినా వినకుండా చెన్నై వెళ్తోంది. చెప్పకుండా వెళ్తున్నావేంటి? చెప్పాను కదా వెళ్ళాలని. ఆ రోజు వెళ్ళనున్నావు, ఇప్పుడు వెళ్తున్నాను. ఎందుకే? లైఫ్లో ఒక్కొక్కరికి ఒక్కో టైంలో ఒక్కో ప్రయారిటీ ఉంటుంది. ఇప్పుడు నా ప్రయారిటీ ఇది. ప్రయారిటీ నాకన్నా ఇంపార్టెంటా? నీకు నాకన్నా ఇంపార్టెంట్ ఉన్నాయి కదా. ఎందుకు అలా అనిపించింది? అనిపించదా? నువ్వు నాతో ఇంతకు ముందు ఎలా ఉండేవాడివి, ఇప్పుడు ఎలా ఉన్నావు? ఏయ్, నీ ప్రాబ్లం రితునా? రితో కాదు, నువ్వు నాతో ఫోన్లో మాట్లాడి ఎన్ని రోజులైంది? ఆ? చెప్పు. ముంబైలో ఉన్నప్పుడు ప్రతిరోజు ఫోన్ చేసి మాట్లాడిన నువ్వు ఇప్పుడు నేను ఫోన్ చేస్తే కట్ చేస్తున్నావు. కంప్లీట్గా నన్ను అవాయిడ్ చేస్తున్నావు. ఏ నీకేమైనా పిచ్చా? నేను నిన్ను అవాయిడ్ చేయడం ఏంటి? చేసావు. ఆ రోజు నన్ను రోడ్డు మీద ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోయావు. థియేటర్లో మీరిద్దరూ పక్క పక్కన కూర్చొని నన్ను సపరేట్గా కూర్చోబెట్టావు. లంచ్ మధ్యలో వదిలేసి వెళ్ళావు. ప్రతి చిన్న విషయం షేర్ చేసుకునే నువ్వు అంకుల్కి కొత్త బైక్ కొన్న విషయం ఇంతవరకు నాకు చెప్పలేదు. ఇవన్నీ నువ్వు అవాయిడ్ చేస్తున్నట్టు ఎలా అనుకున్నావే? నువ్వు కదా నన్ను అర్థం చేసుకోవాలి. అవాయిడ్ చేసేవాడిని అయితే రితుని లవ్ చేస్తున్న విషయం ఫస్ట్ నీకెందుకు చెప్తాను? నీ హెల్ప్ ఎందుకు తీసుకుంటాను? తన దగ్గర ఈ ప్రాసెస్లో నాకు తెలియకుండానే ఇదంతా జరిగిందేమో. రితుకు దగ్గర అవుతున్నాను అనుకున్నాను కానీ ఇలా నీకు దూరం అవుతున్నాను అనుకోలేదు. ఇప్పుడు కూడా నేను ఎందుకు వచ్చానో తెలుసా?
ఇందాక రితు నా లవ్ని యాక్సెప్ట్ చేసింది. ఆ విషయం ఫస్ట్ నీకే చెప్పాలని ఎంతో హ్యాపీగా వచ్చాను, కానీ నువ్వేమో నా మీద అలిగి వెళ్ళిపోతున్నా. అయినా మనకు వచ్చే పార్ట్నర్స్ మన ఫ్రెండ్షిప్ని అర్థం చేసుకోవాలనుకున్నాం, కానీ వాళ్ళే మన మధ్యలోకి వస్తే మనమేం చేస్తున్నాం? మన ఫ్రెండ్షిప్ నా లవ్వే అడ్డనుకుంటే ఆ లవ్ నాకు అక్కర్లేదు. ఇప్పుడే వెళ్ళి రితుకు చెప్పేస్తాను. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తావనే నీ లవ్కి మన ఫ్రెండ్షిప్ అడ్డు కాకూడదనే వెళ్తున్నాను. నువ్వు నాకు అడ్డెందుకు అవుతావే? మనల్ని ఎవరూ విడదీలేరు. కావాలనుకున్నా మనం విడిపోలేము, తెలుసా? ఏదో పెద్ద ప్రయారిటీ బిల్డప్ ఇచ్చావు కదా, వెళ్ళాలనుకుంటే వెళ్ళు. సారీ రా ఫాల్తూ. ఓయ్! ఫ్రెండ్స్ మా గ్యాంగ్ లో ఆడనిస్తలేరా? అయితే మీ గ్యాంగ్లో అందిస్తావా? I miss you too, baby. సరే, I'll call you back. Right. Okay? Yeah. అమ్మాయిల రూమ్ లోకి వచ్చేటప్పుడు డోర్ నాక్ చేసి రావాలన్న కామన్ సెన్స్ లేదా? అమ్మాయిలా? ఈ రూమ్ లో అమ్మాయిలు ఎవరున్నారు బే? సంపుతో బిడ్డ నేను. ఓఫో. లైటర్ ఇవ్వరా? నువ్వెప్పటి నుంచి సిగరెట్ తాగడం మొదలెట్టావే? మూసుకుని లైటర్ ఇవ్వు. నా అలాంటి గుడ్ బాయ్స్ కి అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండవులే. ఆహా, ఈ కహానీలు నాకు కాదు, రితుకు చెప్పు. రితుకి ఇష్టం లేదు కాబట్టే మానేషా. అవునా? బాగుంది. నువ్వో పవన్ కళ్యాణ్, అదో భూమిక, మీ లవ్ స్టోరీ ఓ ఖుషి. నేనెన్నిసార్లు చెప్పానురా మానేమని? ఇప్పుడు రిత్తు చెప్పేసరికి మానేసావా? ఏ కిల్లర్, కుళ్ళుకోకే. కొన్ని గర్ల్ ఫ్రెండ్స్ కోసం మానేస్తేనే కిక్కు. నువ్వేమైనా తక్కువ తిన్నావేంటే? ఆ రోజు బస్ స్టాప్ దగ్గర ఎంతసేపు అడుక్కున్నానే చెన్నై వెళ్ళొద్దని. ఉదయ్ రాకపోతే దొబ్బేసేదానివిగా. వాడొచ్చాడు కాబట్టే వెళ్ళలేదు. నీకేంట్రా ప్రాబ్లం? పోరా. పోతున్నా, రేపే కేరళ వెళ్ళిపోతున్నా. దేనికిరా? ఇది గుడ్ క్వశ్చన్. అక్కడ ఎయిర్టెల్ వాళ్ళు మ్యూజిక్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నారు. మా బాస్ చెప్పాడు ఒక బ్యాండ్ లోకి లీడ్ గిటారిస్ట్ కావాలంట. అక్కడ ప్రూవ్ చేసుకుంటే లైఫ్ లో సెటిల్ అయినట్టే. రే, నేను వస్తానురా. నువ్వా? దేనికే? అంకుల్ కి మాటిచ్చానురా, నీ లైఫ్ సెటిల్ అయ్యేంత వరకు నీ రెస్పాన్సిబిలిటీ నాది అని. ఈ రోజే నీ ఎంగేజ్మెంట్ అయింది. నువ్వు నాతో వస్తే నీ ఉదయం ఏమైపోతాడో? తనని కూడా తీసుకొస్తాను. వస్తారంటావా? నేనొస్తే చచ్చినట్టు వస్తాడు. అయితే ఓకే. రేయ్ ఫాల్తూస్, నీ భూమికాన్ కూడా తీసుకురా. విల్ ఫ్లై. ఐల్ ట్రై. అమ్మో, నేను రాను. నేనెందుకు? అమ్మను వదిలేసి అన్ని రోజులు అస్సలు కుదరదు. నాకు అక్కడ బోర్ కొడుతుంది సిరి. అయినా షాప్ ఎవరు చూసుకుంటారు? కావాలంటే నువ్వు వెళ్ళు, నాకేం ప్రాబ్లం. చచ్చినట్టు వస్తాడు. నువ్వు అడగగానే కుక్క పిల్లలో ఊపుకుంటూ రావడానికి ఆడి చందు ఏం కాదు, ఉదయ్. ఆడదంతా రేంజ్. హలో, నేను కేరళ దాకా వెళ్తున్నాను. మీకేమైనా లిఫ్ట్ కావాలా? రానన్నావు. నువ్వు నీ ఫ్రెండ్ కోసం వెళ్తున్నప్పుడు నేను నా ఫియాన్సీ కోసం రాలేనా? లెట్స్ గో. బాస్,
సిరి సూపర్ బాస్. థ్యాంక్స్ బాస్. చందు బ్యాగ్. ఋతు ఏయ్ రానన్నావు. అన్ని రోజులు నేను వదిలేసి ఉండడం నా వల్ల కాదు. చందు ఇక్కడ లేదు. ఇక్కడ కూడా లేదు. కిల్లర్ నా గిటార్ కనిపించట్లేదు, నువ్వేమైనా చూసావా? లేదు, చూడలేదురా. నేను ఇంత టెన్షన్ పడుతున్నా, నువ్వు కూల్గా గేమ్ ఆడుతున్నావు అంటే డెఫినెట్ గా నువ్వే దాచి ఉంటావు. పోరా. బాస్ ఆ క్లారిటీ కన్నయ్య గాడు కర్ర అనుకొని క్యాంప్ ఫైర్ లేసాడేమో చూసుకో. Hey killer, I'm going to kill it, Ray. Thank you. థ్యాంక్స్, నీకు సూట్ కాదురా, ఇంకేమైనా చెప్పు. చాలా కాస్ట్లీ గిటారే. ఏదైనా బ్యాంక్ కి దోపిడీ చేస్తావా? దోపిడీ చేసింది బ్యాంకుని కాదు బాస్, నన్ను. ఓహో, ఈసారి నిన్ను బుక్ చేసిందా బాస్? ఈ అమ్మాయిలంతా ఇంతేగా బాస్, అన్నిట్లో ఈక్వల్ అంటారు. ప్రాణం పోయినా పైసా తీరు. కరెక్ట్ బాస్. బాస్ బాస్, ఇది టూ మచ్. చందు అక్కడ కూడా లేదు. చాంక్ 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 చాంక్. కొన్న దగ్గర నుంచి దాయడానికి చాలా కష్టపడ్డా బాస్. హోప్ యు ఆర్ సర్ప్రైజ్డ్. చెప్పానా హెల్ ఫీల్ హ్యాపీ అని. ఏ రితు, ఎలా ఉంది? తను ఇస్తే బాగుంది, నేను ఇస్తే ఇంకా బాగుండేది. Huh? Huh? బాగుంది కదా? I just love this guitar. Yes. రే, గో అండ్ ప్రాక్టీస్ రా ఫాల్తూస్. హాయ్ గైస్, మీతో పాటు షోలో పార్టిసిపేట్ చేయడానికి హైదరాబాద్ నుండి వచ్చిన లీడ్ గిటారిస్ట్ సింగర్ చంద్రకిరణ్. Chandu, this is George on keyboards and this is Vivek on... పరిచయాలు అవసరం లేదు. What? దేరి. Hey, hey, Vivek, stop it, Vivek. Just get back, right? Go. Hey, hold on guys, come on, what is this? Stay cool. డూడ్, నీ మ్యూజిక్ శాంపిల్స్ మాకు నచ్చాయి. అవి నీవే అని తెలిస్తే ముందే వద్దనేవాళ్ళం. బట్ ఇట్స్ టూ లేట్. మాకో లీడ్ గిటారిస్ట్ కావాలి, నీకో బ్యాండ్ కావాలి. ఇద్దరికి చాయిస్ లేదు. ఏ ఏం చాయిస్ బాబ్? జస్ట్ వెయిట్. ఏ పో బాబ్. నీకు మాతో ప్రాబ్లం లేకపోతే వీ కెన్ స్టార్ట్ ద వర్క్. ఉదయ్, నీకు గుర్తుందా ఆ రోజు ఫోన్ లో నీకు చెప్పానుగా నా కోసం ఒకరిని కొట్టాడని? యా, గుర్తుంది. ఇప్పుడు అదే బ్యాండ్ లో జాయిన్ అయ్యాడంట. ఓ, ప్రాబ్లం ఏం లేదుగా. నథింగ్. లైఫ్ ఎప్పుడు ఎవరిని ఎలా చూపిస్తుందో తెలియదు. నిన్న ఎనిమీస్ అనుకున్న వాళ్ళు ఈ రోజు ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఈ రోజు ఫ్రెండ్స్ గా ఉన్న వాళ్ళు రేపు ఎనిమీస్ అవ్వచ్చు. 4 days లో కాంపిటీషన్ పెట్టుకుని కార్ క్లీన్ చేస్తున్నావా? వెళ్ళి ప్రాక్టీస్ చేయి. టెన్షన్ పడక్ కిల్లర్. కాంపిటీషన్ లో విన్ అయ్యి ఋతుకి తాజ్ మహల్ కట్టిస్తా. మరి నాకు నీకు ఆల్రెడీ ఇంద్ర మిలియన్ ఫిక్స్ చేశాం కదా. సంపుత బిడ్డ నేను. యా బాయ్. సిరి, కార్తిక్ గడ్ ఫోన్ ట్రివాండ్రం వచ్చాడంట. పొట్టి కార్తిక్ నీ కలీగ్. యా,
నీ బ్యాగ్ ప్యాక్ చేసుకో, ఒక 2 days మనం అక్కడికి వెళ్తున్నాం. సారీ ఉదయ్, నేను రాలేను. కావాలంటే నువ్వు వెళ్ళు. వాడికి మన ఇద్దరం వస్తున్నాం అని చెప్పాను సిరి. జస్ట్ 2 days. వెళ్ళవే కిల్లర్, 2 days కదా. వెళ్ళు సిరి, ఎంజాయ్ చేయొచ్చుగా. నో, నేను వెళ్ళను. వాట్స్ యువర్ ప్రాబ్లం సిరి? వీడు ఆల్రెడీ గొడవ పడ్డ బ్యాండ్తోనే ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ లోపల ఎప్పుడు ఏం జరుగుతుందో అని టెన్షన్గా ఉంది. షో అయ్యేంత వరకు నేను ఎక్కడికి రానుదే. నేనేం ప్లాన్ చేసినా జరగదు. చందు! అయ్యో! చందు! 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 ఐస్! అయ్యో! రితు లేట్! It's bleeding. Shit! What? నీకేమైనా పిచ్చా? ఇంత చిన్నదానికి అంత ఇరిటేట్ అవ్వాలా? సిరి, నొప్పిగా ఉందారా? వాడికి షో ఎంత ఇంపార్టెంటో తెలుసా? ఇప్పుడు ఎలా పర్ఫామ్ చేస్తాడు? జస్ట్ 4 days మాత్రమే ఉంది. నువ్వెంత ఇడియాటిక్ గా బిహేవ్ చేసావో అర్థమవుతుందా? నువ్వు ఇక్కడికి రాకుండా బాగుండేది. సిరి, ఇట్ వాస్ జస్ట్ అన్ యాక్సిడెంట్ సిరి. నేను కావాలని చేయలేదు. ఐఎమ్ సారీ. ఇంకో వదిలేసే ప్లీజ్. రిసార్ట్లో ఎవరైనా డాక్టర్ ఉన్నారో చూడండి. ఐమ్ సారీ ఉదయ్. దేనికి? ఈవినింగ్ నా మీద ఉన్న కన్సర్న్తో సరే నీ మీద ఓవర్ రియాక్ట్ అయింది. ప్లీజ్ దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. ఇది టూ మచ్ బాస్. నేనెందుకు మిస్అండర్స్టాండ్ చేసుకుంటాను? అనింది ఎవరు? సిరి. షీఈ్ మై ఫియాన్సే. తనకి నన్ను ఏమన్నానే హక్కు ఉంది. దీనికి నీ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు? అనవసరంగా ఎక్కువ ఫీల్ అవుతున్నావు. వెళ్ళి రెస్ట్ తీసుకో. చందుకి మెడిసిన్ ఇద్దామని ఆల్రెడీ ఇచ్చేసే వస్తున్నాను. రితు, నువ్వు వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేయి. నువ్వు పక్కన ఉంటే కొంచెం బెటర్గా ఫీల్ అవుతాడు. ఓకే? మరీ ఎక్కువ టైం స్పెండ్ చేయకే. నిద్ర లేకపోతే వాడు ఇంకా టైర్డ్ అయిపోతాడు. Hi guys, Airtel proudly presents South Indian Youth Star Contest. The winner is gonna get 10 lakh prize money. So put your hands together for the band Evergreen from Bangalore. Can't stop now, it's kicking my brain. Can't stop now, I'm losing my brain. Can't stop now, it's kicking my brain. Kicking my brain, kicking my brain, kicking my brain, kicking my brain, kicking my brain. It's always just a waste of time. See what's happening out there? You're solo. You just do that in your sound check. Yeah. No, you do that. I'll check it. Hey, how's your finger, dude? Huh? నా ఫింగర్కి ఏం ప్రాబ్లం లేదురా. రిలాక్స్. రే ఫాల్తూస్, ఏ వన్ మోర్ థింగ్. టెన్షనా? ఈ టైంలో ఇలా మాట్లాడొచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఒక ఫ్రెండ్గా నీకు ఇది చెప్పాలి. నువ్వు MBA చేస్తానని ముంబై వెళ్ళి మ్యూజిక్ నేర్చుకుని అందరినీ చీట్ చేశావు. అలా చేసిన ప్రతిసారి నేను సపోర్ట్ చేస్తూ వచ్చాను. కానీ ఈ 10 minutes అలా కాదురా. ఈ కాంపిటీషన్ నీకు ఇక్కడికి వచ్చిన బ్యాండ్స్ మధ్య కాదు, నీతో నీకే. నీ మీద, నీ టాలెంట్ మీద నాకు నమ్మకం ఉందని అంకుల్కి మాట ఇచ్చాను. నా నమ్మకాన్ని ఓడించకురా. ఓకే? Now our next band travels from Hyderabad. Guys ready? చందు, ఆల్ ది బెస్ట్. Thanks. Hey, Kochi! Are you guys ready to rock and roll? I can't hear you! Let's do this!
competition. And the winner is... గుడ్ లక్. You're absolutely right. It's Rebels from Hyderabad. సారీ చందు, నేను ఆ రోజు కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యాను. ఈరోజు నువ్వు లేకపోతే మనం గెలిచే వాళ్ళమే కాదు. We did it. Cheers, bro. Hey guys, this is my band. This is Ritu, my girlfriend, and that's Uday, Siri fiance. అదేంటి నువ్వు సిరి లవర్స్ కదా? We're friends. ఆ రోజు నువ్వు అంత రియాక్ట్ అయితే తను నీ గర్ల్ ఫ్రెండ్ ఏమో అనుకున్నావు. నువ్వు చెప్పేది బ్రేకింగ్ న్యూస్లో. మేమిద్దరు చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్, జస్ట్ ఫ్రెండ్స్. కెరియర్ కోసం లవ్నే వదిలేస్తారు, అలాంటిది జస్ట్ ఫ్రెండ్ కోసం ఆ రోజు అంత మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నావు. జస్ట్ కాంట్ బిలీవ్ ఇట్ డూడ్. మీరు అట్లీస్ట్ లవ్తో ఆపేశారు గైస్. రితు అయితే మా పెళ్ళి ఎప్పుడో అడిగింది. ఓహ్, థ్యాంక్ గాడ్ ఉదయ్ ఒక్కడికి ఏ రోజు మేము అలా కనబడలేదు. Okay guys, no more confusion. Let's enjoy the victory. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్. Thanks ah. దేనికి? నువ్వు గెలిచావు కాబట్టి సిరి హ్యాపీగా ఉంది బాస్. లేదంటే రాత్రంతా ఓదార్పు యాత్ర జరిగేది, నా ప్లాన్ ఫ్లాప్ అయ్యేది. డెఫినెట్ గా. ప్లాన్ ఏంటి? మనం వచ్చిన పని అయిపోయింది కాబట్టి మిస్టర్ ఉదయ్ కాబోయే మిస్సెస్ ఉదయ్ని 1 ఫుల్ డే డేట్ కి తీసుకెళ్దామని ప్లాన్ చేశాం. మిస్సెస్ ఉదయ్ దీనికి సమ్మతిస్తుంది. గ్రేట్ ఐడియా. మనం కూడా వెళ్దామా? ఓకే. బట్ 1 కండిషన్. నెక్స్ట్ 24 hours మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేయము, మీరు మమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు. ఓకే? ఈ ఒప్పందం మాకు సమ్మతమే. నైస్. Cheers. ఏమండి కిషన్ గారు, మరి ఇంత సీక్రెట్ ఏంటండి బాబు? చందు గురించి మాకు ఒక్క మాట అయినా చెప్పలేదు. చెప్పుకుని ఎంత పని ఏం చేశాడు వాడు? అరే మళ్ళీ అదే మాట. ఇంతకంటే ఏం చేస్తాడు సార్? ఇంత పెద్ద కాంపిటీషన్లో మనవాడు గెలిచాడు. ప్రతివాడు ఏ డాక్టరో ఇంజనీరో కావాలనుకుంటాడు, కానీ మీ వాడు గ్రేట్ సార్. డిఫరెంట్ ఫీల్డ్ ఎంచుకున్నాడు. మీరు అంతకంటే గ్రేట్ సార్. యాజ్ ఏ ఫాదర్ మీరు ఎంత ఎంకరేజ్ చేస్తుంటే తన ఈ పొజిషన్కి వచ్చి ఉంటాడు. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. మీలాంటి ఫాదర్ ఉంటూ చందు అదృష్టం అండి. ఎనీహౌ కంగ్రాట్స్. కిషన్ గారు, ఈరోజు సాయంత్రం పార్టీ ఉందిగా? బండికి పూజ చేయించాలి, పెడదామా? ఇవాళ వాడు సాధించిన దానికి అంతా నేనే కారణం అంటుంటే ఎంత ఆనందంగా ఉందో అంత బాధగానే ఉంది. నేను వాడి సక్సెస్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాను. కేవలం వాడితో ఒక తండ్రిగా మాత్రమే ఉండిపోయాను. సిరిలాగా ఒక ఫ్రెండ్గా కూడా ఉండుంటే.
ఏమైంది? అమ్మ ఫోన్ చేసిందిరా. హా, అంకుల్ ఆంటీ ఇంటికి రావడం లేదంట. ఎందుకే? అంకుల్ నువ్వు కొనిచ్చిన బైక్ మీద ఆంటీని ఎక్కించుకుని గల్లీ గల్లీ తిరుగుతున్నారంటరా. నిజమేనా? నిజమేరా Oh my God, yes! నమ్మలేకపోతున్నాను! Yes! Wow, killer! Yes! Yes, yes! అంటే ఇంత చిన్న విషయం చెప్పడానికి నేను కష్టపడి ప్లాన్ చేసిన డే బ్రేక్ చేసి తీసుకొచ్చావా? ఏంటిదే చిన్న విషయమా? చెప్పరా, ఇది నీకెంత పెద్ద విషయమో చెప్పు. వీడి రోజు కోసం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాడో తెలుసా రితు? ఇట్స్ అ బిగ్ డే ఫర్ హిమ్. It's really a big day for me. కాంపిటీషన్ లో విన్న దానికంటే ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను మ్యూజిక్ లోనైనా, లవ్ లోనైనా, లైఫ్ లోనైనా సక్సెస్ అయ్యానంటే అది నీ వల్లే. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. లవ్ యూ కిల్లర్. థాంక్ యూ. థాంక్ యూ. చాలు దిగు. సరే శ్రీ, are you okay? ఉదయ్ని కొట్టి తప్పు చేసావు చందు. నువ్వు అలా చేసి ఉండాల్సింది కాదు. సిరికి చిన్న ప్రాబ్లం వచ్చినా నేను చూస్తూ ఊరుకోలేను. నా ప్రాబ్లం కూడా అదే చందు. నీతో రిలేషన్షిప్ స్టార్ట్ చేసినప్పుడు నాకన్నీ నువ్వే అనుకున్నాను. నీ నుంచి కూడా అదే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఐ డోంట్ ఫైండ్ ఇట్. ఏ అమ్మాయి అయినా తన బాయ్ ఫ్రెండ్ తనకే ప్రియారిటీ ఇవ్వాలనుకుంటుంది. కానీ నువ్వు నాకంటే తనకే ఎక్కువ ఇస్తున్నావు. నేను నిన్ను ఎంతో కేర్ తీసుకోవాలనుకుంటాను, కానీ నాకంటే ముందు తనే కేర్ తీసుకుంటుంది. మా ఫ్రెండ్షిప్ ని నువ్వు అర్థం చేసుకుంది ఇంతేనా? నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు చందు. మన ఇద్దరి మధ్య ఉన్న స్పేస్ ని ఇంకెవరో వచ్చి ఆక్యుపై చేస్తున్నట్టుంది. నేను నా లైఫ్ ని షేర్ చేసుకునేది నీతో, దాంతో కాదు. అయినా సిరికి నీకు పోలికేంటి? మారుతున్న రిలేషన్స్తో పాటు ఎక్స్పెక్టేషన్స్ కూడా మారుతాయి సిరి. నువ్వు నా గర్ల్ ఫ్రెండ్గా ఉన్నప్పుడు ఇంకొకటితో క్లోజ్గా ఉంటే బాగానే ఉంటుంది. అదే రేపు పెళ్ళయ్యాక నువ్వు నా హక్కుగా ఫీల్ అవుతావు. అప్పుడు కూడా ఇలాగే కంటిన్యూ అయితే మన ఇద్దరి మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సిరి. ఉదయ్, నువ్వు అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? మన ఇద్దరం కలిసి ఉండాలంటే మీరిద్దరూ విడిపోవాలి. వాడు రితుకి ప్రపోజ్ చేసిన రోజే మా ఫ్రెండ్షిప్ కి వాడి లవ్ అడ్డనుకుంటే వదిలేస్తా అన్నాడు. అలాంటిది మన ఇద్దరు లవ్ కోసం వాడిని వదులుకోలేను. నాకు నువ్వు కావాలి ఉదయ్, బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్. రితు ప్లీజ్, మనం హ్యాపీగా ఉండాలంటే ఏదో ఒక డెసిషన్ తీసుకోచందు. నీతో కలిసి హ్యాపీగా ఉండడానికి, నేను హ్యాపీగా ఉంచడానికి నేను ఏదైనా చేస్తాను. బట్ ఐ కాంట్ కాంప్రమైజ్ సిరి. నీకు తెలుసా, మన లవ్కి మా ఫ్రెండ్షిప్ అడ్డం అవుతుందని తను ఫీల్ అయినప్పుడు తనే దూరంగా వెళ్ళాలనుకుంది తప్ప నా లవ్ని వదులుకోమని ఎప్పుడు చెప్పలేదు. అంటే ఇప్పుడు నన్ను దూరంగా వెళ్ళమంటున్నావా? గాడ్ డామ్ ఇట్, నేను సిరిని వదులుకుని నీతో హ్యాపీగా ఉండలేను రితు. రితు, రితు,
చిన్నపిల్లలు ఆవేశంలో వీళ్ళేదో మాట అనుకొనుంటారు. ఒకసారి మీరు వెళ్ళి ఉదయ్తో మాట్లాడితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ప్రాబ్లం అక్కడ లేదు వదినా, వీళ్ళ దగ్గరుంది. ప్రేమించిన వాళ్ళని వదిలేసొచ్చారు, కానీ వీళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమను వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఏంటమ్మా, వాళ్ళంటే ఏదో మా లైఫ్లో కొత్తగా వచ్చారు. మా గురించి తెలియదు కాబట్టి అలా మాట్లాడారంటే అర్థం ఉంది. నువ్వు కూడానా? ఉదయం మాట్లాడిందంటో నాకు తప్పేమీ కనిపించట్లేదమ్మా. మిమ్మల్ని చూసి మీ అమ్మకే అలాంటి ఆలోచన వచ్చిందంటే బయట వాళ్ళకి అలా అనిపించడంలో ఆశ్చర్యం లేదు. మీరు ప్రేమించిన వాళ్లే మిమ్మల్ని అర్థం చేసుకోలేదంటే మీ లైఫ్లోకి ఎవరొచ్చినా మిమ్మల్ని అర్థం చేసుకోలేరు. వాళ్ళతో మీ పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఇలాంటి గొడవ రావడం కన్నా ముందే ఇలాంటి డిస్కషన్ రావడం మీకే మంచిది. డిసిషన్ ఇంకా మీ చేతుల్లోనే ఉంది. భార్యాభర్తలు మంచి స్నేహితులు అవుతారో లేదో చెప్పలేం, కానీ మంచి స్నేహితులు మాత్రం మంచి భార్యాభర్తలు అవుతారు. మీరిద్దరూ జీవితాంతం కలిసి ఉండాలంటే మీ ముందున్నది ఒకే ఒక ఆప్షన్. మీరిద్దరూ పెళ్లి చేసుకోవడమే. నువ్వు వెళ్ళు. ఏ నిర్ణయించుకున్నారు? నిజమే డాడీ, మీరంతా అనుకున్నట్టుగా మా ఇద్దరి మధ్య ఉన్నది ప్రేమే. మీ ఇద్దరి మధ్య ఉన్నది ప్రేమని అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఏ ప్రేమికుల మధ్య అయినా స్నేహం ఉంటుంది, ఏ స్నేహితుల మధ్య అయినా ప్రేమ ఉంటుంది. నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదురా. ఒకటి చెప్పండి డాడీ, మీరు అమ్మ నా మీద చూపిస్తుంది ఏంటి? ఆంటీ సిరి మీద చూపిస్తుంది ఏంటి? ప్రేమ. ఏ రిలేషన్షిప్లోనైనా ఇద్దరు మనుషులు కలిసి ఉండాలంటే వాళ్ళ మధ్య ఉండాల్సింది ప్రేమ. మా మధ్య కూడా ఉంది అలాంటి ప్రేమే. ఈ ప్రేమలో ఒకరి నుండి ఒకరు ఏమీ ఆశించం. ఏమీ ఆశించని ఈ ప్రేమ పేరే ఫ్రెండ్షిప్ డాడీ. ఫ్రెండ్షిప్. చిన్నప్పుడు ఏమీ తెలియని వయసులో తన దగ్గర బొమ్మ లాక్కున్నప్పటి నుంచి మా ఫ్రెండ్షిప్ మొదలైంది. 20 ఏళ్ళ తర్వాత కూడా మా మనసులు ఇంకా అక్కడే ఉన్నాయి. అదే బొమ్మ నేను ఒక అబ్బాయి దగ్గర లాక్కొని జీవితాంతం వాడు నా ఫ్రెండ్గా ఉంటానంటే మీరు కాదనరుగా? సిరి కేవలం అమ్మాయి కాబట్టే కదా డాడీ మీ ప్రాబ్లం. ఒక అమ్మాయి ఒక అబ్బాయి వయసు వచ్చా కూడా ఫ్రెండ్స్ అని తిరుగుతుంటే చుట్టూ ఉన్న ప్రపంచం ఒప్పుకోదురా. అన్నా చెల్లెళ్ళు ఒక బైక్ మీద పెడుతుంటేనే 100 మంది 100 రకాలుగా అనుకునే సమాజంలో బతుకుతున్నాం రా మనం. నిజమే, కానీ 100 మంది 100 రకాలుగా అన్నారని అన్నా చెల్లెల రిలేషన్షిప్ని మార్చలేరుగా. అన్నా చెల్లి, తల్లి కొడుకు, తండ్రి కూతురు, ఇవన్నీ స్వచ్ఛమైన రిలేషన్షిప్స్ గా చూస్తున్న సొసైటీ ఓ అమ్మాయి అబ్బాయి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ని మాత్రం ఎందుకలా చూడలేకపోతున్నారు? ఇన్ని రోజులు మేమిద్దరు ఫ్రెండ్షిప్ అనే ప్రపంచంలో హ్యాపీగా తిరగగలిగామంటే అది కేవలం మీరు మాకిచ్చిన ఫ్రీడమ్, మా మీద ఉంచిన నమ్మకమే. చిన్నప్పటి నుండి స్కూల్లో, కాలేజ్లో, మ్యూజిక్లో, లవ్లో, ఆనందంలో, బాధలో, నా లైఫ్లో ప్రతి చోట సిరి నాతోనే ఉంది.
నేను సిరితోనే ఉన్నాను, ప్రతిదీ షేర్ చేసుకున్నాం. అలాంటిది నా బెడ్రూమ్ ని కూడా తనతో షేర్ చేసుకోవాలనే ఆలోచనని నా కళ్ళలో కూడా ఊహించలేను. ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మ అమ్మ అనేది ఎంత నిజమో, సిరి నా ఫ్రెండ్ అనేది అంతే నిజం. మీరు వేసుకునే డ్రెస్సులు, ఎంచుకునే జాబులు చూసి ఈ జనరేషన్కి లైఫ్ మీద క్లారిటీ లేదు, ఎప్పటికి మారుతారో ఏమో అనుకునేవాడిని. కానీ ప్రేమకి స్నేహానికి మధ్య ఉన్న సన్నని గీత మీద మీకున్న క్లారిటీకి ఈ జనరేషన్ చూసి మారాల్సింది మేము అనిపిస్తోంది. మీకు ఫ్రీడమ్ ఇవ్వడం మా గొప్పదనం కాదు, దాన్ని మిస్యూజ్ చేసుకోకుండా ఈ రోజు కూడా ఇలా ఉండగలగడం మీ గొప్పతనం. ఒక అమ్మాయి అబ్బాయి జీవితాంతం స్నేహితులుగా ఉండలేరు అని నమ్మే సొసైటీలో ఉన్నాం కాబట్టి మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాం. మీ ఫ్రెండ్షిప్ కూడా ఒక రిలేషనే అని మాకు అర్థమైందిరా. కానీ ఇది అర్థం కావాల్సింది మీ జీవితాన్ని పంచుకునేవాళ్ళు. ఐఎమ్ సారీ అంకుల్. మీరు ఇంత చెప్పాక కూడా నేను ఇలా మాట్లాడడం కొంచెం హార్ష్గానే ఉండొచ్చు. బట్ ఐమ్ ట్రయింగ్ టు బీ ప్రాక్టికల్. యాజ్ ఎ ఫాదర్ మీరు వాళ్ళ ఫీలింగ్స్ గురించి ఆలోచిస్తున్నారు, కానీ నేను ఫ్యూచర్లో మా మధ్య వచ్చే ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తున్నాను. యో కరెక్ట్ ఉదయ్, ప్రాబ్లం ఉంది. చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ అవడం వల్ల అమ్మాయి అబ్బాయి అనే తేడాన్ని కూడా మర్చిపోయి ఒక చిన్న ఎడ్జ్ దాటి ప్రవర్తించాం. అది చూసి మీరిద్దరు మిస్అండర్స్టాండ్ చేసుకోవడంలో తప్పులేదు. మేము కేవలం ఫ్రెండ్స్, జస్ట్ ఫ్రెండ్స్ ఉదయ్. ఈ ఫ్రెండ్షిప్ మా లైఫ్లో చాలా విలువైంది. అలాంటి ఫ్రెండ్షిప్ని, మా లైఫ్ని పంచుకునే మీరే అర్థం చేసుకోకపోతే దానికి అసలు అర్థమే లేదు. అలా జరగకూడదు ఉదయ్, ప్లీజ్. నేను రితుని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను. నేనేం చేస్తే నీకు అర్థం అవుతుంది ఉదయ్? సిరికి నువ్వంటే ప్రాణం. కావాలంటే ఒక 1 year నేను సిరిని కలవకుండా ఉంటే నీకు ఓకేనా? 2 years? ఓకే. లైఫ్ లాంగ్ నేను సిరిని కలవను, చూడను, మాట్లాడను. నా ఫ్రెండ్ని పెళ్లి చేసుకోవదే. Mr. Chandu, you can go inside. హాయ్ చందు. నువ్వు సిరిని కలవను మాట్లాడినాను విడిపోయి 3 years అయింది. నీ గురించి నీ బ్యాండ్ గురించి న్యూస్లో ఇంటర్నెట్లో చూస్తూనే ఉన్నాను, కానీ సిరి మాత్రం ఏనాడు మా మధ్య నీ టాపిక్ తీసుకురాలేదు.
ఈ 3 years మేము యూఎస్లో చిన్న మిస్అండర్స్టాండింగ్ కూడా లేకుండా చాలా హ్యాపీగా ఉన్నాం. లైఫ్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటే లైఫ్ హ్యాపీగా ఉంటుంది ఉదయ్. కానీ మీ ఇద్దరూ చేసింది అడ్జస్ట్మెంట్ కాదు, సాక్రిఫైస్. ఏ రిలేషన్లో అయినా ఇద్దరు విడిపోతే బాధ ఉంటుంది, కానీ మీ ఇద్దరు విడిపోయి కూడా ఆనందంగా ఉన్నారు, మమ్మల్ని ఆనందంగా ఉంచారు. అది కేవలం మీ ఫ్రెండ్షిప్ గొప్పతనమే. నేను ఓ కామన్ మ్యాన్లా నేను పెళ్లి చేసుకున్న అమ్మాయిని లోకం ఎలా చూడాలనుకుంటుందో అలాగే ఉండాలనుకున్నాను. కానీ ఇప్పుడు నా కొడుకు నాలా ఆలోచించకూడదు అనుకుంటున్నాను చందు. వీడికి అమ్మ, నాన్న, ఫ్యామిలీ, చుట్టూ సొసైటీ ఉన్నట్టే వీడి మదర్కు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడని వీడికి తెలియాలి. అందుకే నా వైఫ్కి తన బెస్ట్ ఫ్రెండ్ని గిఫ్ట్గా తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను. రే ఫాల్తూస్, 3 years అయింది. నా సర్టిఫికెట్ ఎదురా ఇక్కడ ఏంటి చూస్తున్నావు? నన్ను మీ గ్యాంగ్లో ఆడనిస్తారా? కాలం దూరం అంటూ స్నేహానికి ఏ సరిహద్దు లేనే లేవనిపించగా